సయాటికా పెయిన్ కి బాడీ పెయిన్స్ కి డిఫరెన్స్ అనేది ఎట్లా తెలుసుకోవాలి? మనకి పర్టికులర్ గా సయాటికా అనేది ఒక నర్వ్. ఇప్పుడు నర్వ్ రిలేటెడ్ పెయిన్ వస్తున్నప్పుడు మన బాడీ చూపించే ప్యాటర్న్ ఆఫ్ పెయిన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అంటే నేచర్ ఆఫ్ పెయిన్ అంటాం. ఫింగర్స్ లో ఉండొచ్చు, రిస్ట్ లో ఉండొచ్చు, హిప్స్. సో పర్టికులర్గా నర్వ్ ఇన్వాల్వ్ అయినప్పుడు దాని ప్యాటర్న్ అనేది మనకి చాలా సెగమెంటల్ వైజ్గా ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని మనం వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది, దేని వల్ల స్టార్ట్ అవుతుంది పేషెంట్కి క్లియర్గా వాళ్ళని మనం అబ్జర్వ్ చేసినప్పుడు, వాళ్ళని అసెస్ చేసినప్పుడు మనకు తెలియడం జరుగుతుంది అన్నమాట. ఈ సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళు చాలా అంటే పెయిన్తో బాగా సఫర్ అవుతూ ఉంటారు. ఇమీడియట్గా పెయిన్ రిలీఫ్ కోరుకుంటారు కదా, మరి ఫిజియోథెరపీలో ఇమీడియట్ పెయిన్ రిలీఫ్ దొరుకుతుందా? ఎవ్రీ కేస్ యూనిక్ గానే ఉంటుంది, డిఫరెంట్ గానే ఉంటుంది. కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళకి పెయిన్ వస్తుంది, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కాంప్రమైజ్ అవుతుంది అంటే డెఫినెట్గా దానికి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. అండ్ 100% వాళ్ళకి ప్రాబ్లం అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మనం ఇచ్చే అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది 100% వాళ్ళకి పనిచేయాల్సిందే. అండ్ మన దగ్గర వచ్చిన వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోవాల్సిందే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మనం ఈ మధ్య కాలంలో సయాటికా గురించి వింటూ ఉన్నాం. అసలు ఈ సయాటికా అంటే ఏంటి, దీనికి ఫిజియోథెరపీ ద్వారా ఏ విధంగా తగ్గించవచ్చు? ప్రెసెంట్ మనం ఉన్నాము అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో. వీళ్ళకి ఇంకా 4 బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్ మొత్తంలో. మనం ప్రెసెంట్ పంజాగుట్ట బ్రాంచ్లో ఉన్నాము. అసలు సయాటికాకి ఇక్కడ ఎలాంటి ఫిజియోథెరపీ ఇస్తారు మాట్లాడదాం. రాహుల్ గుల్వే గారు మనతో ఉన్నారు, ఫిజియోథెరపిస్ట్. అతనితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్, వెల్కమ్ టు. సో సయాటికా ఎక్కువగా వింటూ ఉన్నామండి. జనరల్గా బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి కదా, కాళ్ళ నొప్పులు అలాంటివి వస్తూ ఉంటాయి. కానీ సయాటికా పెయిన్కి బాడీ పెయిన్స్కి డిఫరెన్స్ అనేది ఎట్లా తెలుసుకోవాలి? బేసికల్గా మనకి మన బాడీ అనేది ఎప్పుడు సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకుంటూ ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మన బాడీ చూపించే ప్యాటర్న్ ఆఫ్ పెయిన్, ఏరియా ఆఫ్ పెయిన్ అండ్ ఎట్ ది సేమ్ టైం అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ అంటాం, డిక్రీజింగ్ ఫ్యాక్టర్ అంటాం అనమాట. దాంతోపాటు నేచర్ ఆఫ్ పెయిన్ అంటాం. పెయిన్ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ వరకు వస్తుంది, అంటే ఎలా ఉంది పెయిన్, దాన్ని బట్టి మన బాడీలో ఏ స్ట్రక్చర్ నుంచి పెయిన్ అనేది వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది మనం హిస్టరీ చూసుకుంటే మనకు తెలుస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనకి పర్టికులర్గా సయాటికా అనేది ఒక నర్వ్. ఇప్పుడు నర్వ్ రిలేటెడ్ పెయిన్ వస్తున్నప్పుడు మన బాడీ చూపించే ప్యాటర్న్ ఆఫ్ పెయిన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అంటే నేచర్ ఆఫ్ పెయిన్ అంటాం కదా. ఇప్పుడు నమ్నెస్ కానీ, టింగ్లింగ్ కానీ, బర్నింగ్, షూటింగ్, రేడియేటింగ్ పెయిన్, ఇలా సిమ్టమ్స్ ఉంటాయన్నమాట ఎప్పుడైతే నర్వ్ ఇన్వాల్వ్ అవుతుందో. సో అలా కాకుండా ఇప్పుడు నార్మల్ జనరలైజ్డ్ పెయిన్ అనుకోండి, అది మనకి పర్టికులర్గా వేరే రీజన్స్ వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనకి ప్యాథలాజికల్ కండిషన్ తీసుకోండి. ప్యాథలాజికల్ కండిషన్స్లో ఏదైనా బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉన్నా, లేదంటే ఆర్థరైటిస్ ఉన్నా, రొమాటిక్ ఆర్థరైటిస్ ఉన్నా, బాడీలో మల్టిపుల్ సెగమెంట్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఎక్కడైనా ఉండొచ్చు పెయిన్ అనేది. ఫింగర్స్లో ఉండొచ్చు, రిస్ట్లో ఉండొచ్చు, హిప్ జాయింట్లో ఉండొచ్చు, మోకాళ్ళలో ఉండొచ్చు, పాదాలలో ఉండొచ్చు. కానీ పర్టికులర్గా ఇప్పుడు మనం ఏదైనా ఒక ఏరియా కండిషన్ తీసుకున్నాం. ఇప్పుడు సయాటికా అన్నాం. సయాటికా పెయిన్ అనేది పర్టికులర్గా మనకి ఇక్కడ నడుము దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి, లేదంటే పెరిఫార్మిస్ మజిల్ దగ్గర స్టార్ట్ అయ్యి కింద వరకు రేడియేట్ అవ్వచ్చు. మోకాల వరకు అవ్వచ్చు, లేదంటే కింద వరకు వెళ్ళచ్చు. ఒక కాళ్ళకి రావచ్చు, ఆ 2 కాళ్ళకి కూడా రావచ్చు, విత్ సిమ్టమ్స్ ఆఫ్ రేడియేటింగ్, నమ్నెస్, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, వీక్నెస్ లాగా కూడా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. సో పర్టికులర్గా నర్వ్ ఇన్వాల్వ్ అయినప్పుడు దాని ప్యాటర్న్ అనేది మనకి చాలా సెగమెంటల్ వైజ్గా ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని మనం వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది, దేని వల్ల స్టార్ట్ అవుతుంది పేషెంట్కి క్లియర్గా వాళ్ళని మనం అబ్జర్వ్ చేసినప్పుడు, వాళ్ళని అసెస్ చేసినప్పుడు మనకు తెలియడం జరుగుతుంది అన్నమాట. ఓకే, అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళలో మీరు ఈ పెయిన్ చూస్తున్నారు, ఎలాంటి వర్క్ చేసే వాళ్ళలో మీరు ఈ పెయిన్ చూస్తున్నారు? సయాటికా పెయిన్ అనేది పర్టికులర్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ ఏజ్ అంటాం. కానీ బేసికల్గా ఇప్పుడు 15 ఇయర్స్ కానివ్వండి, 20 ఇయర్స్ అబోవ్ వాళ్ళలో కూడా మనం చూస్తూ ఉంటాం. మొన్న ఒక ఆన్లైన్ కన్సల్టేషన్ నాకు జరిగింది యూకే నుంచి. అబ్బాయి 22 ఇయర్స్ ఏజ్. సో తను అక్కడ 18 అవర్స్ పనిచేస్తాడంట. యూకేకి చదువుకోవడానికి వెళ్ళాడు. 3 షిఫ్ట్ లాగా పనిచేస్తాడు తను. అండ్ హీ యూస్ టు వర్క్ ఇన్ అమెజాన్ కంపెనీ, హెవీ వెయిట్ లిఫ్ట్ చేయడం అలా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు అంత హెవీ వెయిట్, 22 ఇయర్స్ ఏజ్, 18 అవర్స్ వర్కౌట్ చేస్తున్నాడు. సో డెఫినెట్గా తన బాడీని ఓవర్ స్ట్రెయిన్ చేస్తున్నాడు. తను హెవీ వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు వెయిట్ అనేది డెఫినెట్గా ఎక్కడైనా డిస్ట్రిబ్యూట్ అవ్వచ్చు. మోకాళ్ళ మీద అవ్వచ్చు, నడుము దగ్గర అవ్వచ్చు, హ్యాండ్స్ మీద, షోల్డర్స్ మీద ఎక్కడైనా అవ్వచ్చు. సో ఒకసారి హెవీ వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు తనకి నడుము దగ్గర క్యాచ్ అయింది. అప్పటి నుంచి పెయిన్ స్టార్ట్ అయింది. అంటే అలాంగ్ విత్ దట్ తనకి ఒక హిస్టరీ కూడా ఉంది. తను కరోనా టైంలో బైక్ మీద వెళ్ళేటప్పుడు ఒక లాఠీతోని పోలీస్ వాళ్ళు కొట్టారు అన్నట్టుగా హిస్టరీ. అప్పుడు కూడా బ్యాక్ పెయిన్ ఉంది. ఇప్పుడు ఈ వెయిట్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ అయింది అన్నమాట. సో తనకు 22 ఇయర్స్ ఏజ్. సో
ఏజ్ అనేది పర్టికులర్గా ఒక నంబరే కానీ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు వయసుతో పాటు వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. కొంతమందికి మాత్రం ఇప్పుడు ఇలాంటి యాక్సిడెంటల్ ట్రామాస్ కానివ్వండి, పడడం కానివ్వండి, పుష్ఫుల్ మూమెంట్స్ వల్ల కూడా ఒక స్ట్రక్చర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఎప్పుడైతే స్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుందో పెయిన్ రావడం జరుగుతుంది. సో ఏజ్తోని మోస్ట్లీ సంబంధం లేకుండానే ఉంటాయి కేసెస్. వాళ్ళు చేసే పనిని బట్టి కూడా ఎస్, స్ట్రక్చర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే. సో జనరల్గా దీనికి కూడా గ్రేడ్స్ అనేటివి ఉంటాయా? అంటే దాని పెయిన్ ఎక్కువైనాక పేషెంట్స్ రావడం జరుగుతుందా, లేకపోతే ఎర్లీ స్టేజ్లోనే వస్తారా? బేసికల్గా మనకి అంతకుముందు అంటే చాలామంది పేషెంట్స్గా వెయిట్ చేసేవాళ్ళు. ఓకే, సో ఇప్పుడు పేషెంట్స్ ఎలా అంటే ఇప్పుడు సోషల్ మీడియా రావడం, జనానికి ఇంటర్నెట్ అవైలబిలిటీ ఉండడం, దీనివల్ల అండ్ డాక్టర్స్ యాక్సెసిబిలిటీ కూడా ఎక్కువ ఉండడం, అండ్ వాళ్ళు కూడా ఓన్గా రీసెర్చ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా ప్రాబ్లం వాళ్ళకి వచ్చినప్పుడు ఎందుకు వస్తుంది అనేది వాళ్ళకు కూడా ఒక బేసిక్ నాలెడ్జ్తోని పేషెంట్స్ రావడం మన దగ్గరికి జరుగుతుంది అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో ప్రాబ్లం అనేది ఎర్లీ స్టేజెస్లోనే పేషెంట్స్ చాలా అవేర్నెస్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఎర్లీ స్టేజ్లోనే రావడం జరుగుతుంది. కొంతమంది మాత్రం ఏంటంటే పెయిన్ని అలా సింపుల్గా భరించుకుంటూ పోస్ట్పోన్ చేసుకుంటూ దాన్ని, లేదంటే ఏదైనా టెంపరీగా పెయిన్ తగ్గడానికి మెడికేషన్స్ కానీ హోమ్ రెమెడీస్ కానీ తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల ఏమైపోతుందంటే వాళ్ళకి టెంపరీగా అయితే పెయిన్ తగ్గుతుంది, కానీ లోపల స్ట్రక్చర్ ఏదైతే డ్యామేజ్ అయిన స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఇంకా రాను రాను టియర్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది, డ్యామేజ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే అలాంటి పేషెంట్స్ కొంతమంది లేట్గా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళకి స్టేజెస్లో ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్లో చేంజెస్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ పర్టికులర్గా మనం ఎప్పుడైతే ఒక ప్రాబ్లమ్ని ఎర్లీగా ఐడెంటిఫై చేసి దాని రూట్ కాజ్ మీద ఎర్లీగా మనం ఈ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేయగలిగితే చాలా తొందరగా వాళ్ళు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది, అండ్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది, అండ్ రిపిటేషన్ కూడా తగ్గుతుంది అన్నమాట. ఈ పెరిఫామిక్ సిండ్రోమ్ కి సయాటికాకి డిఫరెన్సెస్ ఏంటండి? సో ఇప్పుడు బేసికల్గా ఇప్పుడు నర్వ్ అనేది మనకి ఇప్పుడు సయాటిక్ నర్వ్ అనుకున్నాం కదా, నడుము దగ్గర నుంచి లంబార్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కింద వరకు నర్వ్ అనేది రావడం జరుగుతుంది. సో కొంతమందికి ఇప్పుడు నర్వ్ అనేది కంప్రెషన్ డిస్క్ దగ్గర అవ్వచ్చు. ఓకే, ఆర్ ఇప్పుడు డిస్క్ దగ్గర అంటే డిస్క్ హెర్నియేషన్, డిస్క్ బల్జెస్, డిస్క్ ప్రొట్రూజన్స్, దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. ఇక్కడ నడుము దగ్గర మనకి ప్రాబ్లం నర్వ్ కంప్రెస్ ఎప్పుడైతే అవుతుందో ఇక్కడ నుంచి నడుము దగ్గర నుంచి కింద వరకు పెయిన్ ట్రావెల్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు మనకి ఇక్కడ డిస్క్లు అన్ని బాగుండి నర్వ్ ఇక్కడ కంప్రెస్ అవ్వకుండా ఏదైతే ఈ మనకి గ్లూట్స్ ఏరియాలో బటక్స్ ఏరియా అంటాం కదా, ఇక్కడ ఎప్పుడైతే నర్వ్ ఇంపింజ్మెంట్ అవుతుందో అది పర్టికులర్గా మజిల్ ఓవర్ టైట్నెస్ వల్ల కానివ్వండి, లేదంటే మజిల్ డ్యామేజ్ వల్ల కానివ్వండి, ఏదైనా రప్చర్ కానివ్వండి, లేదంటే అక్కడ మజిల్ ఇన్ఫ్లమేట్ అవ్వడం కానివ్వండి, దానివల్ల ఎప్పుడైతే నర్వ్ రూట్ ఇక్కడ మనకి గ్లూట్ దగ్గర కంప్రెస్ అవుతుందో ఆ మజిల్ వల్ల దాన్ని మనం పెరిఫార్మిస్ సిండ్రోమ్ లాగా కన్సిడర్ చేస్తాం. అంటే పెరిఫార్మిస్ వల్ల ఆ పెరిఫార్మిస్ మజిల్ వల్ల ఎప్పుడైతే నర్వ్ ఎఫెక్ట్ అవుతుందో దాన్ని మనం పెరిఫార్మిస్ సిండ్రోమ్ అనడం జరుగుతుంది. అండ్ బేసికల్గా ఆ పెయిన్ మనకి పర్టికులర్గా గ్లూట్స్ రీజన్లో అండ్ మనకి హిప్ రీజన్లో అప్పర్ థై ఆ ఏరియాలో వచ్చే అవకాశం ఉంటుందన్నమాట, పర్టికులర్గా పెరిఫార్మిస్ సిండ్రోమ్ కేసెస్లో. ఓకే, మీరు పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు పెయిన్ చెప్పగానే మీరు ఐడెంటిఫై చేసేస్తారా, లేకపోతే ఏమైనా డయాగ్నోస్ చేస్తారా? సో డెఫినెట్గా ఇప్పుడు మనకి పేషెంట్ అనేది ఒక కీ ఫ్యాక్టర్ లాగా వాళ్ళ ప్రాబ్లం, ఎందుకంటే దే ఆర్ ది ఓనర్ ఆఫ్ దేర్ బాడీ కాబట్టి వాళ్ళకి పెయిన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, అంటే ఏదైనా హిస్టరీ ఉందా, ఇంతకుముందు మనం అనుకున్నాం కదా ఏదైనా పుష్ఫుల్ మూమెంట్ జరిగిందా, లేదంటే ఏదైనా యాక్సిడెంటల్ ట్రామా ఏమైనా జరిగిందా, అంటే వాళ్ళ నేచర్ ఆఫ్ జాబ్ ఏంటి, వాళ్ళ ఏజ్ ఏంటి, ఇవన్నీ మనకి మన ఓపీ ఫామ్లోనే పూర్తిగా మనకి అసెస్మెంట్ వాళ్ళు రాసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం వాళ్ళు చెప్పే పెయిన్ని బట్టి మనం ఇంతకుముందు అనుకున్నాం కదా నేచర్ ఆఫ్ పెయిన్ని బట్టి, ఏరియా ఆఫ్ పెయిన్ని బట్టి, ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనకు పేషెంట్ బ్రీఫ్ హిస్టరీ వాళ్ళు ఇచ్చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని మనం ఎప్పుడైతే ఫిజికల్ ఎగ్జామినేషన్స్ చేస్తామో కొన్ని స్పెషల్ టెస్ట్లు ఉంటాయన్నమాట, వాళ్ళు చెప్పేదానికి మన ఫిజికల్గా వాళ్ళ రేంజ్ ఆఫ్ మూమెంట్ ఎట్లా ఉంది, వీటిని బేస్ చేసుకొని మన ఫిజికల్ ఎగ్జామినేషన్స్ని బేస్ చేసుకొని వాళ్ళు చెప్పిన దానికి మన ఫిజికల్ ఎగ్జామినేషన్, వాళ్ళ బాడీ, వాళ్ళ రేంజ్ ఆఫ్ మూమెంట్, నర్వ్ టెస్ట్లు కోరిలేట్ చేసుకుంటాం అన్నమాట. అండ్ అఫ్ కోర్స్ దాంతోపాటు మనకు అవసరమైతే కొంతమందికి ఎంఆర్ఐస్ రాయడం, ఎక్స్రేస్ రాయడం, అండ్ దాంతోపాటు కొంతమంది ఆల్రెడీ ముందే తీసుకొని రావడం జరుగుతుంది. కొన్ని ఎన్సీవీ టెస్ట్లు ఉంటాయి, నర్వ్ కండక్షన్ స్టడీస్.
సో వీటినన్నిటిని బేస్ చేసుకొని క్లియర్ కట్గా మనకి ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది అనమాట. అట్ ది సేమ్ టైం మీరు గ్రేడ్స్ అడిగారు కదా, అది కూడా దాంట్లో మనకు తెలిసిపోతుంది. వాళ్ళ ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ని బట్టి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ పెయిన్ని బట్టి. సో మనకి క్లియర్ కట్ ఉంటుంది కేసు ఎప్పుడైనా మన దగ్గరకు వచ్చినప్పుడు. మనకి ప్రాబ్లం అనేది చాలా క్లియర్గా రూట్ కాజ్ ఎక్కడ ఉంది అనేది తెలిసిపోతుంది అన్నమాట. ఈ సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళు చాలా అంటే పెయిన్తో బాగా సఫర్ అవుతూ ఉంటారు, ఇమీడియట్గా పెయిన్ రిలీఫ్ కోరుకుంటారు కదా, మరి ఈ ఫిజియోథెరపీలో ఇమీడియట్ పెయిన్ రిలీఫ్ దొరుకుతుందా? అంటే బేసికల్గా అందరికీ సేమ్ ఇంటెన్సిటీ పెయిన్ ఉండాలని రూల్ ఏం లేదండి. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి హోల్ డే వర్క్ చేసిన తర్వాత నైట్లో రావచ్చు పెయిన్, అంటే ఎండ్ ఆఫ్ ద డే. కొంతమందికి ఎక్కువ ట్రావెల్ చేసిన తర్వాత, ఎక్కువ స్ట్రెయిన్ అయిన తర్వాత రావచ్చు సయాటికా పెయిన్. కొంతమందికి జస్ట్ మనకి లేచి నిలబడి వాకింగ్ స్టార్ట్ చేసిన వెంటనే రావచ్చు. అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ డిపెండింగ్ అపాన్ వాళ్ళకి వాళ్ళ ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్, వాళ్ళ ఏజ్, వీటిని బేస్ చేసుకుని వాళ్ళ బాడీ టాలరెన్స్ లెవెల్స్ని బట్టి కూడా వేరియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి ఎక్కువ డ్యామేజెస్ ఉంటాయి కానీ వాళ్ళకి చాలా మైల్డ్ పెయిన్ ఉండే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఎంఆర్ఐలో చాలా అంటే డ్యామేజ్ అనేది సిగ్నిఫికెన్స్ ఉండదు, చాలా మైల్డ్ చేంజెస్ ఉన్నా కానీ వాళ్ళకి సివియర్ పెయిన్ ఉండొచ్చు. సో ఇక్కడ పేషెంట్ టు పేషెంట్ చాలా డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో వాళ్ళ టాలరెన్స్, పెయిన్ కానివ్వండి, డ్యామేజెస్ కానివ్వండి, వేరియేషన్స్ చాలా ఉంటాయి. ఎవ్రీ కేస్ యూనిక్ గానే ఉంటుంది, డిఫరెంట్ గానే ఉంటుంది. కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళకి పెయిన్ వస్తుంది, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కాంప్రమైజ్ అవుతుంది అంటే డెఫినెట్గా దానికి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. అండ్ 100% వాళ్ళకి ప్రాబ్లం అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాకపోతే కొంచెం వాళ్ళ రెస్పాన్స్ ఆఫ్ బాడీని బట్టి టైం అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మనం ఇచ్చే అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది 100% వాళ్ళకి పనిచేయాల్సిందే. అండ్ మన దగ్గర వచ్చిన వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోవాల్సిందే పెయిన్ ఫ్రీ. ఏంటి ఎట్లా చేస్తారు ఈ అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్? సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ అప్రోచెస్ ఉంటాయండి మన దగ్గర. ఇట్ ఈస్ బేసికలీ మాన్యువల్ థెరపీతో తీసుకొని ఎలక్ట్రోథెరపీ, దాంతోపాటు ఎక్సర్సైజ్ థెరపీ, డైట్ అండ్ న్యూట్రిషన్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, అండ్ ఎలక్ట్రోథెరపీలో కూడా చాలా అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ మోడాలిటీస్ మనం యూస్ చేస్తాం. హై పవర్ లేజర్స్, షాక్ వేవ్స్, ఫోకస్ షాక్ వేవ్ ఉంటుంది, రేడియల్ షాక్ వేవ్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఆర్పిఎంఎస్ అంటాం అన్నమాట. దాంతోపాటు ఈ నీడిల్ థెరపీ, అంటే చాలా స్పైనల్ డీకంప్రెషన్ థెరపీ, ఇలాగా అంటే అవసరాన్ని బట్టి వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, ఓకే, వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళ నీడ్ని బట్టి మనం ఇంటర్వెన్షన్ అనేది కస్టమైజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. దానివల్ల మనకి 100% రికవరీ అనేది ఉంటుంది. ఈ మధ్య కాలంలో రీల్స్లో, ఇన్స్టాలో చూస్తూ ఉన్నాం ఈ ఫిజియోథెరపీ ఎట్లా చేస్తారా, నీడ్లింగ్ అండ్ కప్పింగ్, అది చూసి చాలా పెయిన్ఫుల్ థెరపీస్ ఇవన్నీ అని కొంతమంది భయపడ్డం కూడా. అంటే నేను సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పారనమాట, అమ్మో టక్ టక్ మన సౌండ్ అలా తిప్పేస్తూ ఉంటారు, నెక్ హ్యాండ్స్ అలా తిప్పేస్తూ ఉంటారు, పెయిన్ఫుల్ థెరపీ అని అనుకుంటారు. సో మీరేం చెప్తారు? అంటే పర్టికులర్గా ఇప్పుడు నో పెయిన్ నో గెయిన్ కాన్సెప్ట్ని మేము ఫాలో అవ్వమండి. ఎందుకంటే ఏదైనా ఇంటర్వెన్షన్ అనేది మనం చేసేటప్పుడు పేషెంట్ అనేది కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి. ఓకే, పేషెంట్ కంఫర్టబుల్గా ఫీల్ అవుతేనే మనం ఏదైతే డెలివరీ చేస్తున్న డోస్ ఉందో వాళ్ళ బాడీ అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, సో అందుకని చాలా కస్టమైజ్డ్గా వాళ్ళకి చాలా కంట్రోల్డ్ అమౌంట్ ఆఫ్ డోసే మనం డెలివర్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల పేషెంట్ బాడీ రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. మనం ఓవర్ డోస్ ఇచ్చి వాళ్ళకి పెయిన్ ఫుల్ మూమెంట్ మనం చేపిస్తున్నాం అనుకోండి, బాడీ రెస్పాండ్ అవ్వదు, బాడీ రిజెక్ట్ చేయడమే జరుగుతుంది. ఓకే, సో ఏదైనా మాన్యువల్ థెరపీ అప్రోచ్ కానివ్వండి, లేదంటే ఎలక్ట్రోథెరపీ అప్రోచ్ కానివ్వండి, పేషెంట్ టాలరెన్స్ లెవెల్ అబిలిటీస్ని బట్టి ఇస్తాం. అండ్ పేషెంట్ డెఫినెట్గా కంట్రోల్డ్ మేనర్లోనే పేషెంట్ ఉన్నాడు. పేషెంట్ ఓవర్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, అంటే భయపడాల్సిన అవసరం లేదు, పెయిన్ కూడా అంత ఉండదు అన్నమాట. ఓకే, సో హ్యాపీగా వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు, అంతగా డేంజరస్ ఏమి ఉండదు. ఓకే, సో సిట్టింగ్స్ లాగా ఉంటుందా, ఎట్లా ఉంటుంది? ఎస్ అండి, ఇప్పుడు మనకి ప్రతి పేషెంట్ డిఫరెంట్, యూనిక్ అనుకున్నాం కదా, వాళ్ళ ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ వాళ్ళ ఏజ్ డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ వాళ్ళ రెస్పాన్స్ ఆఫ్ ద బాడీ డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. సో మనం ఎప్పుడైతే కన్సల్టేషన్స్ తీసుకుంటాం కదా, కన్సల్టేషన్లో వాళ్ళ వీటిని అన్నింటిని బేస్ చేసుకొని మనం ఇన్ని సెషన్స్ అని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అండ్ మనం ప్రిఫర్ చేసిన దాంట్లో మెజారిటీ ఆఫ్ ద కేసెస్ రెస్పాండ్ అయిపోతారు. ఓకే, ఒకవేళ ఈ ఫిజియోథెరపీ ఇచ్చాక పేషెంట్ నార్మల్గా అయ్యాక ఇన్ ఫ్యూచర్ మళ్ళీ ఈ ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? సేమ్ ఇప్పుడు మనం చేసే అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ఫిజియోథెరపీ, మాన్యువల్ థెరపీలో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఎలాంటి షార్ట్ కట్స్ తీసుకోకుండా
అంటే పెయిన్ని తగ్గించడం లేదు మనం. ఏదైతే వాళ్ళ బాడీలో డీజనరేటివ్ చేంజెస్ జరిగినాయో, ఏదైతే స్ట్రక్చరల్ డ్యామేజెస్ జరిగినాయో దాని అలైన్మెంట్స్ని కరెక్ట్ చేసుకోవడం, దాన్ని రిపేర్ చేసుకోవడం అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకొని అక్కడ స్ట్రక్చర్ మళ్ళీ రీఇంజూర్డ్ అవ్వకుండా చూసుకోవడం, అట్ ద సేమ్ టైం స్ట్రెంథనింగ్ ప్రోటోకాల్స్ చేసి ఫాలో అయ్యి ఆ స్ట్రక్చర్ని హెల్తీగా స్ట్రాంగ్గా తయారు చేయడం మనం చేస్తాం. సో మనం చేసే ఇంటర్వెన్షన్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా ప్రాబ్లమ్ని అడ్రస్ చేసే ట్రీట్మెంట్. సో స్ట్రక్చర్ ఎప్పుడైతే హెల్తీగా స్ట్రాంగ్గా తయారైపోతుందో అది రిపీట్ అయ్యే అవకాశాలు చాలా తగ్గిపోతాయి. అంటే మనం ఏదో టెంపరీగా ఎలాంటి షార్ట్ కట్స్ తీసుకొని పెయిన్ కిల్ చేయట్లేదు కదా, డైరెక్ట్గా రూట్ కాజ్ మీద వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్సెస్ 99% ఉండవు. ఎందుకంటే మనం అంతా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి పేషెంట్ని పంపించడం జరుగుతుంది కాబట్టి అంత సివియర్గా పేషెంట్ సఫర్ అయిన పెయిన్ తోని సఫర్ అయిన పేషెంట్ మళ్ళీ అలాంటి మిస్టేక్స్ చేసే అవకాశాలు ఉండవు. అంటే ప్రతిసారి స్ట్రక్చర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండదు కదా. ఓకే, అంతకు ముందు అంటే వాళ్ళకి ఎందుకు డ్యామేజ్ అయిందో తెలియదు. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వల్లనా, లేదంటే యాక్సిడెంటల్ ట్రామా వల్లనా, లేదంటే ప్రెగ్నెన్సీసా, లేదంటే డెలివరీసా, లేదంటే ఏదైనా ఆపరేషన్ జరిగినాయా, అంటే మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు కదా స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వడానికి. వాళ్ళ పోస్చర్ ఉండొచ్చు. సో మనం ఎప్పుడైతే రూట్ కాజ్ మనకు తెలుస్తుందో ఏం జరిగింది అనేది వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేస్తాం కాబట్టి డెఫినెట్గా వాళ్ళు స్ట్రిక్ట్గా ఫాలో చేస్తారు. దాదాపు 100% పేషెంట్స్ మనం ట్రీట్ చేసిన తర్వాత దాంట్లో నుంచి 99% పేషెంట్స్ ఎవరు రిపీట్ కాదు, ఎవరు మన దగ్గరికి మళ్ళీ రారు. ఓకే, ఒకవేళ సయాటికా వచ్చి ఆల్రెడీ వాళ్ళు సర్జరీ చేయించుకున్నారనుకోండి, కొంతమందికి కొన్ని ఇంజురీస్ వల్ల రాడ్స్ లాంటివి కూడా ఇస్తారు. సో అలాంటి వాళ్ళు పేషెంట్స్ ఒకవేళ వాళ్ళకి సయాటికా ప్రాబ్లం వస్తే వాళ్ళ ఫిజియోథెరపీ చేయించుకోవచ్చా? డెఫినెట్గా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇట్ ఈస్ ఆల్ డిపెండింగ్ అపాన్ పేషెంట్ అన్నమాట. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ సర్జరీకి వెళ్ళాలనుకుంటున్నారా, రీసర్జరీకి వెళ్ళాలనుకుంటున్నారా, లేదు మళ్ళీ నేను రీసర్జరీకి వెళ్ళాను, డెఫినెట్గా నాకు ఫిజియోథెరపీలోనే దీన్ని సాల్వ్ చేసుకోవాలని ఉంది అని అనుకుంటే డెఫినెట్గా వాళ్ళు రావచ్చు, ట్రీట్మెంట్ మన దగ్గర తీసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఎప్పుడైతే ఇంప్లాంట్స్ లోపల ఉన్నాయనుకోండి, ఆల్రెడీ లామినెక్టమీ లేదంటే ఏదైనా కీ హోల్ సర్జరీ జరిగింది, కాకపోతే ఇప్పుడు అలాంటి కేసెస్లో మనం అన్ని మొడాలిటీస్ యూజ్ చేయలేం. మన దగ్గర ఉండే ఎలక్ట్రోథెరపీ మొడాలిటీస్ కానివ్వండి, అంటే ఎంత విగరస్గా అయితే మనం వీళ్ళకి బిఫోర్ సర్జరీ డోస్ ఇవ్వగలుగుతామో అంత వాళ్ళకి ఇవ్వలేము. ఎందుకంటే అది ఆల్రెడీ ఆపరేటెడ్ స్ట్రక్చర్ కాబట్టి కొంచెం లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది వాళ్ళ బాడీ దగ్గర మనకి. సో కాకపోతే మనకి వాళ్ళకు కూడా డెఫినెట్గా వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి వాళ్ళు నియర్ టు నార్మల్ వచ్చే అవకాశం ఉంటుంది. పెయిన్ ఫ్రీ లైఫ్ని వాళ్ళు కూడా లీడ్ చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే కొంచెం టైం వీళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళకి ఎక్కువ పట్టే అవకాశం ఉంటుంది, అంతే డిఫరెన్స్. ఓకే, ఒకవేళ ఏజ్తో పాటు నర్వ్స్ కొంచెం వీక్ అయిపోయి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి జాయింట్స్ దగ్గర అండ్ సయాటికా కూడా, సో వాటికి ఫిజియో ఎట్లా పనిచేస్తుంది? అంటే ఇప్పుడు మన బాడీలో ఏజ్ అనేది డెఫినెట్గా వన్ ఆఫ్ ద క్రైటీరియా. ఏజ్తో పాటు కొంచెం మన స్ట్రక్చర్ అనేది వీక్ అవ్వడం, డీజనరేట్ అవ్వడం కామన్గా జరిగేది. కాకపోతే ఎవరైతే ఆ స్ట్రక్చర్ని మనం రీస్టోర్ ప్రాపర్గా చేసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ హెల్త్గా కాన్షియస్గా ఉంటారు చూడండి, వాళ్ళకి ఏజ్తో సంబంధం లేకుండా మనం వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడొచ్చు. ఓకే, సో డెఫినెట్గా వాళ్ళు ఏజ్తో పాటు వాళ్ళ బాడీలో చేంజెస్ వచ్చాయి, కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కాంప్రమైజ్ అవుతుంది, పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ ఉంటుంది అనిపించింది అనుకోండి, డెఫినెట్గా మనం వాళ్ళని కూడా రీస్టోర్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఎవ్రీ స్ట్రక్చర్ విల్ బి గెటింగ్ రీస్టోర్డ్. కాకపోతే అప్రోప్రియేట్ అప్రోచెస్తోని, అంటే వాళ్ళకి కరెక్ట్ డైరెక్షన్ ఆఫ్ ఎక్సర్సైజెస్, ఓకే, కరెక్ట్ డోస్ ఆఫ్ ఎక్సర్సైజెస్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డైట్ అండ్ న్యూట్రిషన్స్, ఇవి కూడా చాలా కీ రోల్ పనిచేస్తాయి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, కొన్ని ర్యాండమ్ ఎక్సర్సైజెస్ ఇస్తూ ఉంటారు కొంతమంది, లేదంటే ఆన్లైన్లో చూసి కొన్ని ర్యాండమైజ్డ్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి పెయిన్ పెరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఆ ఎక్సర్సైజెస్ చేయడం మానేస్తారు. ఓకే, సో ప్రతి పేషెంట్కి అన్ని ఎక్సర్సైజెస్ సెట్ అవ్వాలని రూల్ లేదు. సో ఈ ఎందుకంటే ప్రతి పేషెంట్ ఏరియా ఆఫ్ డ్యామేజ్ డిఫరెంట్ ఉండొచ్చు బాడీలో. అంటే పెయిన్ ప్యాటర్న్ వాళ్ళకి సేమ్ ఉన్నా లేదంటే సేమ్ లేకపోయినా ఇప్పుడు ఏరియా ఆఫ్ డ్యామేజ్ వేరీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా అందరికీ అన్ని ఎక్సర్సైజెస్ ర్యాండమ్ ఎక్సర్సైజెస్ సెట్ కాకపోవచ్చు. సో ఎప్పుడైతే వాళ్ళు మన దగ్గరకు వస్తారో మనం క్లియర్ కట్గా ఫిజికల్ ఎగ్జామినేషన్స్, దాంతోపాటు మనకి వేరే ఇన్వెస్టిగేషన్స్ కూడా మనతో పాటు ఫిజికల్ ఇవి మన దగ్గర ఉంటాయి కాబట్టి మనం అప్పుడు కస్టమైజ్డ్ ఎక్సర్సైజెస్ ఇవ్వచ్చు. ఇప్పుడు అది ఆ ఎక్సర్సైజెస్ వాళ్ళ బాడీకి సెట్ అవుతాయి కాబట్టి డెఫినెట్గా వాళ్ళు కూడా హ్యాపీ లైఫ్ని లీడ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ పెయిన్ ఎర్లీ స్టేజ్లోనే డయాగ్నోస్ చేసుకొని అశోకాని విజిట్ చేశారనుకోండి, అడ్వాంటేజెస్ ఏంటండి? డెఫినెట్గా ఇప్పుడు ప్రాబ్లం తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే మన దగ్గరికి వస్తారో వాళ్ళకి రికవరీ కూడా చాలా ఫాస్ట్గానే వస్తుంది.
ఇప్పుడు మనం కొంతమందికి ఒక 1-2 సెషన్స్లోనే బాగా అయిపోయే వాళ్ళు ఉంటారు మన దగ్గర. కొంతమందికి ఒక 7-8 సెషన్స్ పట్టే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఒక 20-30 సెషన్స్ కూడా పట్టే అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్ డిపెండింగ్ అపాన్ వాళ్ళ సివియారిటీ ఆఫ్ డ్యామేజ్. ఓకే, ఎర్లీగా ప్రాబ్లం ఎప్పుడైనా మనం ఐడెంటిఫై చేసాం అనుకోండి, తొందరగానే సార్ట్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు కొంతమందికి ఎర్లీగా వాళ్ళ బాడీలో డిజనరేట్ స్టార్ట్ అయిపోతే వాళ్ళకి ఇమ్మీడియట్గా పెయిన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ కొంతమందికి మాత్రం ఒక లెవెల్ ఆఫ్ డ్యామేజ్ వాళ్ళ బాడీలో అయిన తర్వాత అప్పుడు పెయిన్ మెల్లగా స్టార్ట్ అవుతుంది. సో కొంచెం డ్యామేజ్ అవ్వగానే పెయిన్ రావడం అనేది జరగదు అందరికీ. ఎందుకంటే అరుగుదల అనేది ఇట్ ఈస్ కామన్ ఇన్ ఎవ్రీ వన్. ఏజ్తో పాటు ఓకే డ్యామేజ్ అనేది జరగడం అనేది ఇట్ ఈస్ మోస్ట్ కామన్ థింగ్. కాకపోతే అందరిలో అరుగుదల ఉన్నప్పుడు అందరిలో పెయిన్ ఉండాలని రూల్ లేదు. ఓకే, సో కొంతమందికి ఒక స్టేజ్ ఆఫ్ డ్యామేజ్ వచ్చిన తర్వాత పెయిన్ స్టార్ట్ అవ్వచ్చు. కొంతమందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ వచ్చిన తర్వాత కొంతమందికి ఎర్లీ ఫస్ట్ స్టేజ్లోనే తెలిస్తే కొంతమందికి 4th స్టేజ్ వచ్చేంత వరకు కూడా తెలియదు. వాళ్ళ బాడీ సిమ్టమ్స్ని చూపించదు. ఎందుకు అంటే అది ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇండివిజువల్ డిఫరెంట్ ఉంటుంది వాళ్ళ బాడీ రెస్పాండ్ అవ్వడం అనేది. సో ఇక్కడ పెయిన్ స్టార్ట్ అయింది, ఏదైనా స్ట్రెయిన్ అయినప్పుడు వచ్చి వెళ్ళిపోయింది అంటే వెళ్ళను కూడా, దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ పెయిన్ అనేది వస్తుంది పోతుంది ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది అంటే మాత్రం డెఫినెట్గా అక్కడ ప్రాబ్లం ఉంది అని అర్థం. దాన్ని మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో పెయిన్ అనేది వస్తుంది పోతుంది అంటే మాత్రం డెఫినెట్గా ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి పేషెంట్స్ రాగలగాలి అండ్ దాన్ని ఐడెంటిఫై చేసుకోగలగాలి ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది. అండ్ మనకి ప్రాబ్లం ఏంటి ఎంత ఉంది అని తెలిసిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడం ఎంతైనా మంచిది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ టు us అండి. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.